22,60,542 చలానాల విలువ 111,81,71,245 అంట. 2025 నాటికి 10 లక్షల కాంటాక్ట్ చలానాలు అయితే 10,27,335. ఈ చలానాలు అంటే ఇక ఫోటో తీసి ఇక అప్లోడ్ చేసిన విధానం అయితే 25,93,152 మందికి చలానాలు వేసిరంట ఒక్క 2025లోనే. మొత్తం చలానాలు 36,20,487 మందికి చలానాలు వేసిరు ఓన్లీ 2025లోనే. మొత్తం ఇప్పుడు చూసుకున్న చలానాలు 239,37,2,20,000 రూపాయలంట కలెక్షన్. ఎట్లా పెరిగింది? ఇక ఏడో ఒక పొదల్లో కూర్చుంటాడు వాడు. ఇక వాడికి వాడి ఇష్టం, ఇక రోజుకి లిమిట్ అని పెట్టుకుని ఇక వాడి ఇష్టం ఫోటోలు తీసుడు పెట్టుడే ఏదో ఒక చలానా. హెల్మెట్ ఉండి అన్నీ ఉన్నవాడికి కూడా కనీసం బండి ఆపకుండా కూడా చలానా కొడతారు వీళ్ళు. ఎందుకు చలానా కొట్టిరంటే సంబంధం లేకుని క్వశ్చన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. అసలు ఎందుకు చలానా కొట్టిరో కూడా తెలీదు. వీళ్ళు ఆపకుండా కేవలం హెల్మెట్ పెట్టుకుని ఇక బండి సక్రమంగా నడిపినా కూడా ఆగి ఉన్న బండికి కూడా చలానా కొడతారు వీళ్ళు, రాంగ్ రూట్ అని చెప్పి. ఇంత దారుణంగా తయారైంది వ్యవస్థ. ట్రాఫిక్ వ్యవస్థలో ఎంత పాపం మరి కానిస్టేబుల్ లోపం ఉందా లేదా అనేది తెలియదు, కానీ ఇక ఎవడి ఇష్టం వాడు కనపడినట్టు చలానా కొట్టుడే. అంటే చూడండి, దాదాపు 25,93,552 మందికి ఈ చలానా పడింది. ఇందులో ఎంతో మందికి అసలు సంబంధం లేని చలానాలు ఉంటాయి వీళ్ళకి. ఎట్లా అంటే వీళ్ళు హెల్మెట్ పెట్టుకుంటారు, సక్రమంగానే నడుపుతారు, ఏదో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగుతారు, ఈ ఆగిన చలానా కూడా కొడతారు వీళ్ళు. వైట్ లైన్ ఉంటుంది కదా, వైట్ లైన్ దాటి కొంచెం అట్లా ముందుకెళ్ళిందంటే చలానా. అంత పక్కాగా ఇక డ్రైవింగ్ చేయాలి. ఇప్పుడు మరి ఇక యూటర్న్ల విషయానికి వస్తే మాత్రం ఇక కిలోమీటర్ల మేర యూటర్న్లు పెట్టారు. మరి ఆ పెట్రోల్ బంక్కి వీళ్ళకి ఏమన్నా సత్సంబంధాలు ఏమైనా ఉన్నాయేమో మరి తెలియదు, కానీ ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించడం ఒక ఎత్తు అయితే, ఈ యూటర్న్లు మాత్రం ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల అవతల యూటర్న్లు పెట్టి, మెయిన్ యూటర్న్లు ఉంటాయి మూసేసి ఇక 2 కిలోమీటర్ల అవతల యూటర్న్లు పెడతారు వీళ్ళు. ఆ యూటర్న్లు తీసుకుని వచ్చేసరికి వాడికి ఇక సగం జీతం ఇక పెట్రోల్కి అవుతుంది. ఇప్పుడు ఈడ నుంచి ఆ గల్లీకి వెళ్ళాలంటే అంత యూటర్న్ చేసుకుని ఆ గల్లీలోకి వెళ్ళాలి. అంటే దాదాపు రాను 2 కిలోమీటర్లు పోను 2 కిలోమీటర్లు లెక్కేసుకుంటే 4 కిలోమీటర్లు జర్నీ చేయాలి వాడు ఈ గల్లీలోకి వెళ్ళడానికి. మరి పెట్రోల్ బంకులకి వీళ్ళకి ఏమన్నా సత్సంబంధాలు ఉండి ఏమన్నా కాంట్రాక్ట్ వేసి ఏమన్నా మాట్లాడుకున్నారో అర్థం కాదు నాకు.